సార్ మీ వాయిస్ లోగా. మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వగలరా లేకపోతే క్వశ్చన్స్ ఇవ్వమంటారా అని అడుగుతున్నాను. ఐ మీన్ మనం క్లాస్లో డిస్కస్ చేసిన వరకే ఇస్తాను. జస్ట్ ఐ విల్ చేంజ్ ద వాల్యూస్. ఈక్వేషన్స్లో జస్ట్ ఐ విల్ చేంజ్ ద వాల్యూస్ ఓన్లీ, దట్స్ ఇట్. ఓకేనా, మోడల్స్ అవే ఉంటాయి. సార్ నో వాయిస్ ఈస్ క్లియర్? ఎస్ సార్. ఓకే, ఏదో రెస్పాండ్ అవ్వండి. క్వశ్చన్స్ కావాలా లేకపోతే యూ కెన్ ప్రిపేర్? ఏదో చెప్పండమ్మా. ఏం B8, B3, 67, A0, C8, 76, C4, C7, 80, C0. Respond. Do you want the questions or else you can prepare? Opinions చెప్పండి. MCR. We will prepare, sir. Sorry? క్వశ్చన్స్ కావాలి. క్వశ్చన్స్ కావాలి 98. ఓకే మా సుష్మా ఏంటి చెప్తున్నావు? యూ కెన్ ప్రిపేర్. Yes, sir. Yes. ఓకే డన్. C0. Sushma, you said something. B8, Harshita. 96, B1, A5, B0, A0. That's Yes, your sir. responses. You can prepare all of you. Okay then. Maybe tomorrow we'll have a CT on time domain analysis. మెయిన్గా 4 చూడండి. ఆ 4 డెరివేషన్స్ ఉన్నాయి కదా, 4 కేసెస్. వాట్ ఆర్ దోస్ 4 కేసెస్ ఉన్నాయి? ఏమిటి అది? వాట్ ఆర్ దోస్ 4 కేసెస్? అన్డాంప్డ్, అండర్ డాంప్డ్, what about remaining 2? Critical damped and over damped. రెస్పాన్స్ ఇవ్వకూడదని ఫిక్స్ అయి కూర్చున్నారా ఏంటి? ఓకే దెన్ ఐ విల్ గో విత్ మై క్లోజ్. ఐ షుడ్ అరేంజ్ మై టైం. If you are not interested, we can't do anything. You have to bear the situations in future. Okay, is this screen visible? Visible. Okay, complete చేశారండి ఇది? కంప్లీట్ చేశారమ్మా? S⁴1 అండ్ దిస్ లాస్ట్ వన్ ఎంత వచ్చింది? S⁴1 1.33. 1.33. Okay, what about S⁴0? 8, sir. 8. 1.33 వచ్చిందా? Sir, 0.33, sir. నేను 16 చేశాను. 16 చేసినా సరే సేమే రావాలి కదా. క్యాన్సిలేషన్స్ అవుతాయి కదా, డినామినేటర్ ఈ వాల్యూ ఉంటుంది కాబట్టి. ఐ మీన్ ఈ 4 ఉంటుంది కదా. క్యాన్సిల్ చేస్తే మొత్తం వరుసగా క్యాన్సిల్ చేసుకుంటా రావాలి. ఒక రోజు చేసి ఇంకో రోజు చేయకుండా ఉన్నారంటే కనుక ఐ విల్ గెట్ ద రాంగ్ ఆన్సర్. ఇస్ క్లియర్? సపోజ్ ఈ లెట్ మీ టేక్ ద కర్సర్. సపోజ్ ఈ రోలో చేసామ్మా, ఇది వేర్ ఇస్ దట్? ఎస్, ఈ 412 ఉంది కదా, దీన్ని చేంజ్ చేసాం. దానికి ప్రీవియస్గా ఏం చేసాం మనం? వేరే దాన్ని చేంజ్ చేసాము. ఎస్, హియర్ S⁴5 రో. ఇక్కడ ఏంటి? 2తో డివైడ్ చేసాం అన్నిటిని, రైట్? 2తో డివైడ్ చేయడం వల్ల యూ గాట్ 1, 6 and 8.
ఇక్కడ ఒక రో స్టార్ట్ చేశారంటే మీరు క్యాన్సిలేషన్ చేయడం నెక్స్ట్ ప్రొసీడింగ్ రోస్లో కూడా కంపల్సరీగా చేయాలి, లేదంటే కనుక వీళ్ళు గెట్ రాంగ్ ఆన్సర్. అంటే ఇక్కడ చేసి మళ్ళీ ఇక్కడ వదిలేశారనుకోండి, ఇట్ మే చేంజ్ ద వాల్యూస్. కంపల్సరీగా ప్రతి ఒక్కటి చేయాలి. అందుకని ఇక్కడ S/3ని ఇక్కడ మార్చాను చూడండి. S/3 is actually 4 and 12, and if you divide by 4 you can get 1 and 3. దీనికి చేయండి, ఓకేనా? ఎవరు 1.3 చెప్పింది? 96. ఎస్ సార్. ఓకే మా. సార్ నేను క్యాన్సిలేషన్ చేయకుండా చేస్తాను సార్. క్యాన్సిలేషన్ ఇవి చేయకుండానా? ఈ 212 కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంచేసావా? ఎస్ సార్. S/5 కూడా క్యాన్సిల్ చేయలేదు, రైట్? ఎస్ సార్, చేయలేదు సార్. ఓకే, చేయకపోతే ఎంత వచ్చింది? 1.33. ఒకసారి చెక్ చేయండి మళ్ళీ బెటర్, ఓకేనా? ఎస్. వాట్ అబౌట్ దిస్? క్యాన్సిల్ చేసిన వాళ్ళకి ఎంత వచ్చిందమ్మా వాల్యూ? S/1 చూద్దాం ఇప్పుడు. సో S² వచ్చేసరికి 3 and 8, రైట్? We need S/1. That means, let me take here, S² is 3 and 8. If you don't want, you can remove this 0. So now S/1 means you have to take about 2 rows to get the S/1 and take cross multiplication of these two. So you will get 3 into 3 minus 1 into 8 by denominator 3. So the value of 9 minus 8 by 3, that is equals to 1 by 3. So that is 0.33. So next వచ్చేసరికి S/0. S/0 means you have to take these two, not these two to get S/0. So here nothing means you can take it as 0. So now S/0 means 0.33 into 8, that is cross multiplication. Here nothing value is there, so it is considered as 0. This value is considered as 0. That means you have to go like this. So 0 into 3 by 0 into 3 by denominator value is 0.33. So these two gets cancelled, so remaining is 8. So S/0 value is 8. So I am replacing these two values in the actual table. ఈ ప్రొసీజర్ అంతా మీరు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో చేసుకుంటారండి. టేబుల్ మాత్రం పక్కగా నీట్గా వేయండి. ఇక్కడ ఈ రైట్ సైడ్ పార్ట్లో మీరు ఆ ప్రొసీజర్ అంతా చేయండి మా, చేసి ఇక్కడ వాల్యూస్ డైరెక్ట్గా సబ్మిట్ చేయండి బెటర్. సో ఓకే, 0.33 and this value is 8. So coming to our target, that is column 1. This is row number 5, this is row number 6, and last but not least row number 7. Yes, 0.33 వచ్చిందా మిగతా వాళ్ళకి? B0 and B8, 88. రెస్పాండ్ మా. 0.33 వచ్చిందా? Okay, so now we have to go for the roots, where the roots are lying on, whether it is imaginary axis or whether it is right side or whether it is left side. So we are going to now deal. So where is the auxiliary equation? From where to it will form? Auxiliary equation అనేది ఎక్కడ ఫామ్ అయింది? S power value అంట. Auxiliary equation form అయిన S power value. Auxiliary equation ఎక్కడ ఫామ్ అయింది? S/4 sir. Very good, S/4. So please make a dotted line like this. So this is the auxiliary line. That means S/4 onwards towards S/0. This is total is the auxiliary equation roots అన్నమాట. Total ఎన్ని ఉన్నాయి auxiliary equation లో? Total roots ఎన్ని ఉన్నాయి? S/4 means 4 roots ఉన్నాయని అర్థం. Okay, S/4. That means 4 roots are there in the auxiliary equation. Now you have to check how many right hand side and how many imaginary and how many left hand side. First question to you is, if there is a row of zeros, so
if there is a row of zeros occurs, then the system is stable or unstable or marginally stable. If a row of 0 occurs, please go through the theory part which I have told in the last 2 sessions. Marginally stable. Marginally stable, very good. So by simply seeing this table, if there is any sign changes in the first column, No, sir. no, there is no sign change. So there is no sign change in the first column, and the given table having a single row of zeros, a single row only, not 2 rows of zeros, right? Single row of zeros is there, and all the first column signs are positive. So the system, you can call it as marginally stable. Suppose if in case ఈ ఆక్సిలరీ ఈక్వేషన్ లో ఏదైనా సైన్ చేంజ్ ఉందనుకోండి, అప్పుడు ఏమంటాం? స్టేబులా అన్స్టేబులా? అన్స్టేబుల్. వెరీ గుడ్ మా. సింగిల్ సైన్ చేంజ్ వచ్చినా సరే, అది అబోవ్ ద ఆక్సిలరీ ఈక్వేషన్ అయినా బిలో ద ఆక్సిలరీ ఈక్వేషన్ అయినా, సింగిల్ సైన్ చేంజ్ వచ్చినా సరే, దట్ బికమ్స్ డిఫాల్ట్లీ అన్స్టేబుల్ సిస్టమ్. See here, the S power 4, S power 3, S power 2, S power 1, S power 0. This total is called auxiliary equation roots. ఈ లైన్ డ్రా చేసాం కదా, దీస్ ఆల్ ఆర్ ఆక్సిలరీ ఈక్వేషన్ రూట్స్. నెక్స్ట్ ఈ అబోవ్ రూట్స్ వచ్చేసరికి నార్మల్ రూట్స్ అనమాట. దీస్ అబోవ్ రూట్స్ ఆర్ నార్మల్ రూట్స్. ఓకే, ఆక్సిలరీ రూట్స్ ఆర్ డిఫరెంట్ అండ్ నార్మల్ రూట్స్ ఆర్ డిఫరెంట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇఫ్ ద సిస్టమ్ ఈస్ మార్జినల్ స్టేబుల్, వేర్ ద రూట్స్ ఆర్ లయింగ్ ఆన్, వేర్ ద రూట్స్ లైస్ ఆన్. మార్జినల్ స్టేబుల్ మీన్స్ ఎక్కడ రూట్స్ ఉంటాయి? Where is the location of roots? Whether it is left or right or imaginary? Imaginary. Very good. If the system is marginally stable or limitedly stable, then the roots lying on imaginary axis only. So how many roots are there in the imaginary axis? How many roots are there? 6. ఒక్కసారి థియరీ చూసి చెప్పండి మళ్ళీ. ఓకే, లెట్ మీ టెల్ యూ దిస్ వన్. ఈ ఆక్సిలరీ ఈక్వేషన్ ఏదైతే ఉందో దాని వల్ల మనం మార్జినల్ స్టేబుల్ అంటున్నామా. దట్ మీన్స్ బికాస్ ఆఫ్ రో ఆఫ్ జీరోస్ అక్కర్ అయింది. ఆ రో ఆఫ్ జీరోస్ అక్కర్ అయినప్పుడు వీఆర్ టేకింగ్ ద అబోవ్ ఈక్వేషన్ ఆఫ్ ఆక్సిలరీ ఈక్వేషన్ ఆఫ్ ఆక్సిలరీ పాలినామియల్ అంటున్నాం. అంటే ఈ రో ఆఫ్ జీరోస్ అక్కర్ అయిన పైన ఉన్నటువంటి రోని auxiliary equation అని అంటాం. సో ఫ్రమ్ దిస్ S power 4 onwards towards downwards you will have the auxiliary polynomials. సో ఈ auxiliary polynomial లో ఎన్ని రూట్స్ అయితే ఉంటాయో అవి మాత్రమే ఇమాజినరీ యాక్సిస్ మీద ఉంటాయి. ఇస్ ఇట్ క్లియర్? auxiliary polynomial లో ఎన్ని రూట్స్ అయితే ఉంటాయో అవి మాత్రమే ఇమాజినరీ యాక్సిస్ మీద ఉంటాయి. రిమైనింగ్ డిపెండ్స్ ఆన్ ద సైన్ చేంజ్, దోస్ మే బి ఆన్ లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్. ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఆక్సిలరీ పాలినామియల్ లో ఎన్ని రూట్స్ అయితే ఉంటాయో అవి మాత్రమే ఇమాజినరీ యాక్సిస్ మీద ఉంటాయి. సపోజ్ మళ్ళీ ఇక్కడ సైన్ చేంజ్ వచ్చింది అనుకోండి, ఈ ఆక్సిలరీ ఈక్వేషన్ లోనే, దట్ మీన్స్ డౌన్వర్డ్స్ టు ఫ్రమ్ S power 4, ఈ టోటల్ లో ఏదైనా సైన్ చేంజ్ వస్తే కనుక అగైన్ యూ విల్ హ్యావ్ ద రైట్ హ్యాండ్ సైడ్ పోల్స్. మళ్ళీ అదొక సిచ్యువేషన్ అనమాట, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇది నోట్ అని పెట్టి రాయండి యూ వాంట్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ అప్ టు హియర్? కాపీ చేస్తారా అది? ఎస్మా, కాపీ చేశారా? S power 3, S power 2, S power 1 and S power 0. Completed up to here. Please respond. Up to here completed or not? Completed. Respond one more, at least 1 or 2 people. ఎలా తెలుస్తుంది నాకు? Okay, next. Oh, wait a minute, let me take the slide. So put a note there and we will have to find some more things. So by examining the elements of first row, write down, by examining the elements of first column, elements of first column of row array,
ఫస్ట్ కాలమ్ ఆఫ్ RA అంటున్నామా. RA మీన్స్ route array. Route array, it is observed that there is no sign change. There is no sign change and the route array having a row of zeros. And the route array having row of zeros. So the system is which type of system? System is marginally stable. Yes. Marginally stable. And the roots are lying on. And roots are lying on imaginary axis. Because marginally stable అంటే imaginary axis మీద ప్లేస్ అయి ఉంటాయి. ఇవి ఎన్ని రూట్స్ ప్లేస్ అయి ఉంటాయి? సో పుట్ ఎ నోట్. Whenever a row of zeros occurs, whenever a row of zeros occurs, whenever a row of zeros occurs, then there will be auxiliary polynomial. Then there will be a auxiliary polynomial or auxiliary equation. Those roots only, that means those auxiliary equation roots only, those roots only lies on the imaginary axis. Is it clear, ma? అంటే ఆక్సిలరీ ఈక్వేషన్ ఫామ్ అయినప్పుడు ఆ ఈక్వేషన్ లో ఎన్ని రూట్స్ అయితే ఉంటాయో అవి మాత్రమే ఇమాజినరీ యాక్సిస్ మీద ఉంటాయి. రిమైనింగ్ అబోవ్ లో ఉన్నటువంటివి సపోజ్ సైన్ చేంజ్ లేదనుకోండి, అవి లెఫ్ట్ సైడ్ లో ఉంటాయి. సైన్ చేంజ్ ఉంటే ఇంకా డిపెండ్స్ ఆన్ సైన్ చేంజెస్ రైట్ సైడ్ ప్లేస్ చేస్తాం. ఓకే, మార్జినల్లీ స్టేబుల్ ఇంకో నేమ్ ఏంటి? Limited list. Very good, limitedly stable. Is it clear this note? Please note down this clearly. Okay, now auxiliary equation roots ఎన్ని ఉన్నాయి? ఎన్ని రూట్స్ ఉన్నాయి ఇమాజినరీ యాక్సిస్ మీద? 4. సో ఆ 4 ఏంటో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. కెన్ ఫైండ్ వాట్ ఈస్ ద ఆక్సిలరీ పాలినామియల్ యాక్చువల్లీ? ఆక్సిలరీ పాలినామియల్ ఏంటి? s పవర్ 4. అది చెప్పండి ఎవరన్నా. దాన్ని యూజ్ చేసి డెరివేటివ్ చేసాం కదా, s పవర్ 4 ప్లస్ సంథింగ్. What is the auxiliary polynomial? Yeah, 6x square plus 8 equals to 0. So వీటికి రూట్స్ మనకి ax square plus bx plus c ఉందనుకోండి, ఈ ఫార్మ్ లో ఉంటే కనుక యూ కెన్ ఫైండ్ ద రూట్స్, రైట్? ఏం ఫార్ములా యూస్ చేస్తాం? -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a ఇలా ఫార్మ్ చేయగలరు. కానీ ఇక్కడ ఆర్డర్ ఎంత ఉంది? ఆర్డర్ ఎంత ఉంది? 4 ఉంది. 4 అంటే మనం ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయగలమా? చేయగలమా లేదా? లేదు. సో ఇంకేం చేద్దాం మరి? ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి వీటిని? హౌ టు ఫైండ్? అజ్యూమ్ దట్ s స్క్వేర్ ఈక్వల్స్ టు s x. అజ్యూమ్ s స్క్వేర్ ఈక్వల్స్ టు s. సో సెకండ్ ఆర్డర్ కు మార్చేస్తున్నాం మొత్తాన్ని. దట్ ఇంప్లైస్ s స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది ఇక్కడ ఫర్ దిస్ వన్ in terms of x square. Very good, x square because of s square whole square ga rise, right? Antanamma? Yes. So x square plus 6x plus 8 equals to 0. So now find the roots for this one and tell me those those two roots now. ఒకసారి చెప్పండి అది ఏబిసి వాల్యూస్.
ఏబిసి వాల్యూస్ ఏంటి? A1 B6 C8. ఓకే, వెరీ గుడ్. సో ప్లీజ్ సబ్స్టిట్యూట్ అండ్ టెల్ మీ ద రూట్స్. కాల్షియం అంటే కన్నా తీయండి ఫాస్ట్గా. మైనస్ బి అంటే -6 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 స్క్వేర్ మైనస్ 4AC. ఏ అంటే 1, సి అంటే 8 బై 2A, 2 into 1. సో వాల్యూస్ చెప్పండి ఎవరైనా. టోటల్ ఎంత అవుతుంది రూట్లో? 36 మైనస్ 36 మైనస్ 4 8 32. అంతేనా? అంతేనమ్మా? Yes, sir. -2 -4, sir. సో √4 అంటే ఏమవుతుంది? 2. ఎంతమా వాల్యూస్? -2 or -2 -4. -4. సో దీస్ ఆర్ ద రూట్స్. ఇవేంటి? ఎక్స్ అనేది ఏంటి? ఎస్ఎస్ స్క్వైర్, రైట్? ఎస్ ఆర్ నో? మనం S⁴ కనుక్కోవాలి, బట్ మనం కన్వర్ట్ చేసి ఎస్ఎస్ స్క్వైర్ తీసుకున్నాం. ఎస్ ఆర్ నో? Please respond. These rules are for SS square equals to X. Now what is S? Now S equals to, if you, very good, plus or minus √x, right? So now apply these roots in this. That means plus or minus √(-2) and plus or minus √(-4). So ఈ వాల్యూస్ ఏమొస్తాయి? -2 అంటే చేయగలమా? మైనస్ అంటే ఏం చేయొచ్చు? J² గా రాయొచ్చు, రైట్? Yes, sir. సో J² అంటే ఏమవుతుంది తల్లి? -1. Yeah, let me take that one. J² into 2. J² into 2. And దీనికి కూడా అవసరమా? ప్లస్ ఆర్ మైనస్ √(J² into 4. సో నెక్స్ట్ కంప్లీటెడా ఇంతవరకు? Yes, sir. Yes, all of you completed. అంటే ఆక్సిలరీ ఈక్వేషన్ వచ్చినప్పుడల్లా యూ హ్యావ్ టు ఫైండ్ ద రూట్స్. అది గుర్తుపెట్టుకోండి. యూ హ్యావ్ టు ఫైండ్ ద రూట్స్. సో నౌ టెల్ మీ దట్ వాట్ ఈస్ ద వాల్యూస్ దట్ ఈస్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఆ వాల్యూ ఎంతమా? ప్లస్ J² అంటే బయట తీసుకొస్తున్నాం దీన్ని. టేక్ ఇట్ అవుట్, దెన్ ఇట్ బికమ్స్ ప్లస్ J√2, రైట్? J√2 మైనస్ J√2, అంతేనా? Yes, sir. ప్లస్ ఆర్ మైనస్ కదమ్మా, రెండింటిని స్ప్లిట్ చేసాం ఒకేసారి. నెక్స్ట్ వచ్చేసరికి ప్లస్ J2 ప్లస్ J into 2 అండ్ ఇంకోటి ఏంటి? మైనస్ J2, రైట్? సో దీస్ ఆర్ ద 4 రూట్స్ విచ్ ఆర్ లయింగ్ ఆన్ ద ఇమాజినరీ యాక్సిస్. ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయొచ్చు. హౌ దీస్ రూట్స్ ఎట్లా ఉన్నాయి అవి? లొకేషన్స్ చూసారా? మనం ఒక వర్డ్ యూజ్ చేసాం అక్కడ. రూట్స్ ఆర్ లయింగ్ ఆన్ ద ఇమాజినరీ యాక్సిస్. ఏమంటారు వాటిని? Okay, see here. Marginally stable. That's okay. Let's indicate those roots, no? Plus J√2. Assume here plus J√2. √2 value anta 1.73, no? √2 value 1.73. Okay, order. This is plus J2 అనుకోండి. ఎగ్జాక్ట్ గా మైనస్ J√2 ఉంటుంది. సిమెట్రిసిటీ అనే వర్డ్ ఇదేనమ్మా. ప్లస్ J√2 and మైనస్ J√2. సిమెట్రిక్ with respect to origin. That is the meaning. Symmetric poles about the origin antam. Symmetric pole. Symmetricity means this one. Plus J2 minus J√2. One more pole. Inko 2 roots enti? Plus J2 and minus J2. So please indicate clearly, and that will give the identification. Black, black. Minus J2. Symmetricity. This is the meaning of symmetric poles anardam.
సో ఇంక రిమైనింగ్ రూట్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తం 4 పోల్స్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసాయి. ఇంక రిమైనింగ్ రూట్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తం ఎన్ని రూట్స్ ఆర్ పోల్స్? 6 ఉన్నాయి. సో 4 వచ్చేసరికి 4 పోల్స్ వచ్చేసరికి ఇమాజినరీ యాక్సిస్. ఇంకెన్ని మిగిలి ఉన్నాయి రిమైనింగ్? 2 sir. 2 are in. Is there any sign change in those 2 roots? No sir. No. There is no sign change means those are placed in left side or right side? Left side. Left side, very good. So those 2 are in left side. So whatever may be the values, so those 2 poles are in left side. So now we will comment on it. 4 roots are lying on, write down a statement for that. Hence total 4 roots lies on imaginary axis, and remaining 2 roots lies on left half of S plane. So this is what the clear cut information. Auxiliary equation form అయింది అంటే, so those are lies in the imaginary axis only, and in that auxiliary equation also, if there is a sign change, so you have to place a pole right side with respect to left side. అది కూడా ఒక ప్రాబ్లం ఉంటే కనుక చెప్తాను క్లియర్. Then you will have the clear cut idea. Okay, is it clear? Then we will conclude the result. First, whether the system is stable or unstable? Stable sir. Stable, stable, marginally stable. Limitedly or marginally stable. There is a big difference between these two. Don't confuse. System is marginally stable. Next one is 4 roots on lies on imaginary, and 2 roots on left half of S plane. Is it clear all of you? అక్కడ నోట్ అని పెట్టింది క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఆక్సిలరీ ఈక్వేషన్ ఫామ్ అయింది అంటే కనుక those roots lies on imaginary axis. Suppose if there is a sign change in that auxiliary equation, అంటే auxiliary equation ఎక్కడ వచ్చింది? S power 4 వచ్చింది. S power 4 నుంచి డౌన్వర్డ్స్ వరకు ఏదైనా సైన్ చేంజ్ వచ్చింది అంటే కనుక, సపోజ్ ఒక గ్రాఫ్ గీస్తాను చూడండి. కంప్లీట్ అయినా ఎంతవరకు ప్రజెంట్? దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అవుట్. కంప్లీటెడా? Yes. 1 minute sir. I will tell you in rough. ఆ రిజల్ట్ వరకు రాయండి, and then I will discuss about it. ఇది ఒక్కటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అబ్జర్వ్ చేయాల్సింది మీరు. అదే ఆక్సిలరీ ఈక్వేషన్ ఫామ్ అయిందంటే ఎన్ని రూట్స్ ఇమాజినరీ మీద ఉంటాయి అనేది డిసైడ్ చేయాలి మీరు. These 2 are symmetric poles. Symmetric means అవి ఇమాజినరీ మీద ఉండొచ్చు, ఇట్లైనా ఉండొచ్చు. సిమెట్రిసిటీ అనేది ఇట్లైనా ఉండొచ్చు, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. దిస్ ఈజ్ సిమెట్రిసిటీ. దట్ మీన్స్ -2 అనుకోండి, +2 అనుకోండి. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ సిమెట్రిసిటీ. అంటే సేమ్ లొకేషన్ దగ్గర బోత్ పాజిటివ్ అండ్ నెగటివ్ సైడ్స్ పోల్స్ ఎగ్జిస్ట్ అయితే దాన్ని సిమెట్రిక్ పోల్స్ అంటారు. Completed? Completed sir. Okay, please listen this carefully. ఇప్పుడు దాకా మనం ఓన్లీ ఆల్ ఆర్ పాజిటివ్ సైన్స్ అని అనుకుంటున్నాము, రైట్? అన్ని దేర్ ఇస్ నో సైన్ చేంజ్ అని చెప్తున్నాం. ఓకేనా?
సపోజ్ నేను ఇక్కడ సైన్ చేంజ్ మార్చమ్మా, నెగటివ్ వచ్చింది. చూడండి ఇక్కడ ఆక్సిలరీ ఈక్వేషన్ లో సైన్ చేంజ్ వచ్చింది నెగటివ్. ఇప్పుడు ఎన్ని సైన్ చేంజెస్ ఉన్నట్టు ఆక్సిలరీ ఈక్వేషన్ లో? సారీ, 2 సైన్ చేంజెస్, రైట్? యాక్చువల్ గా టోటల్ ఆక్సిలరీ ఈక్వేషన్ రూట్స్ ఎన్ని ఉన్నాయి? ప్లీజ్ రెస్పాండ్. ఇక్కడే ఒక పాయింట్, దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్. ట్రై టు రెస్పాండ్. హౌ మెనీ ఆక్సిలరీ ఈక్వేషన్ రూట్స్? ఆక్సిలరీ ఈక్వేషన్ రూట్స్ ఎన్ని ఉన్నాయి? 4 సార్. 4. సో ఆల్రెడీ 2 సైన్ చేంజెస్ వచ్చాయి దేనిలో? ఈ ఆక్సిలరీ ఈక్వేషన్ లోనే. యాక్చువల్ గా 4 రూట్స్ ఉన్నాయంటే యూ విల్ హ్యావ్ ద 4 పోల్స్ ఆన్ ఇమాజినరీ యాక్సిస్. బట్ ఇక్కడ 2 సైన్ చేంజెస్ వచ్చాయమ్మా. ఎక్కడ? ఆక్సిలరీ ఈక్వేషన్ లో వచ్చాయి. 2 సైన్ చేంజెస్ వచ్చాయంటే ఫస్ట్ యూ హ్యావ్ టు గివ్ ద ప్రిఫరెన్స్ ఫర్ దోస్ 2 సైన్ చేంజెస్ ఓన్లీ. ఫస్ట్ యూ హ్యావ్ టు give the preference for those sign changes poles only. So now tell me how many poles are on right side? 2 sir. 2. ఇప్పుడు ఇక్కడ లిటికేషన్ అమ్మా, 2 సైన్ చేంజెస్ ఆన్ ద రైట్ సైడ్. అవి ఏ పోల్స్? ఆక్సిలరీ పోల్సా లేకపోతే నార్మల్ S⁴5 S⁴6 పోల్సా? వీటిని నార్మల్ పోల్స్ అంటారు. సో ఈ రిమైనింగ్ 4 ని ఆక్సిలరీ పోల్స్ అంటారు. ఈ ఆక్సిలరీ పోల్స్ వచ్చేసరికి మస్ట్ బి సిమెట్రికల్ అబౌట్ ది ఆరిజిన్. రిమెంబర్ దిస్ పాయింట్. ఆక్సిలరీ ఈక్వేషన్ లో పోల్స్ ఎక్కడైనా సరే, రైట్ సైడ్ అయినా ఇమాజినరీ యాక్సిస్ మీద అయినా, కంపల్సరీగా సిమెట్రిసిటీ ఫామ్ అయి ఉండాలి, సిమెట్రికల్ అయి ఉండాలి. దట్ ఈస్ అ మస్ట్ అండ్ షుడ్ కండిషన్. ఆక్సిలరీ ఈక్వేషన్ లో ఉన్నటువంటి పోల్స్ మస్ట్ అండ్ షుడ్ ఆన్ సిమెట్రిక్. సో నౌ టెల్ మీ హౌ మెనీ పోల్స్ ఆర్ ఆన్ రైట్ సైడ్? 2 పోల్స్ బికాస్ ఆఫ్ 2 సైన్ చేంజెస్. సో 2 పోల్స్ అనేది రైట్ సైడ్ ప్లేస్ చేశాను. రైట్ సైడ్ ప్లేస్ చేశాను అంటే కంపల్సరీగా సిమెట్రిసిటీ ఫామ్ అవ్వాలంటే ఎట్ సైడ్ ప్లేస్ చేయాలి? ఈ రెండింటికి లెఫ్ట్ సైడ్. వెరీ గుడ్. సో 2 పోల్స్ ఆన్ రైట్ సైడ్. సో టు ఫార్మ్ ఏ సిమెట్రిసిటీ you will have the 2 poles on left side. Exactly. So 4 poles are completed. Now tell me, is there any on imaginary axis? Is there any poles left on imaginary axis to fill? No sir. No. Very good. That is the main thing. ఎందుకు నో అంటే ఆల్రెడీ 4 పోల్స్ ఉన్నాయి ఆక్సిలరీ ఈక్వేషన్ లో. ఆ 4 పోల్స్ అనేవి 2 సైన్ చేంజెస్ వల్ల మొత్తం ఇక్కడే ప్లేస్ చేసాం, రియల్ యాక్సిస్ మీద ప్లేస్ చేసేసాం. సో ఇంకా ఏమీ లేవు, రిమైనింగ్ ఏం లేవు ఇమాజినరీ యాక్సిస్ మీద ప్లేస్ చేయడానికి. నో పోల్స్ ఆర్ లెఫ్ట్. ఓకే. సో నెక్స్ట్, ఎనీ పోల్స్ ఆన్ నార్మల్ పోల్స్ ఎన్ని ఉన్నాయి ఇంకా? హౌ మెనీ నార్మల్ పోల్స్? 2. సో దోస్ ఆర్ సైన్. ఇస్ దేర్ ఎనీ సైన్ చేంజ్ ఇన్ దోస్ నార్మల్ పోల్స్? No sir. No. So no means those are placed in left or right? Left side. Left side. So those poles are placed on left side. So I am changing the color. So these 2 poles are on left side. Now tell me how many poles are right side, how many on left side, and how many on imaginary. This is the conclusion. How many poles on right side by using this plot? 2. So what about left? 4. Imaginary? 0. Is it clear this problem? మళ్ళీ రిపీట్ చేయమంటారు ఒకసారి? ఇదే ఈ ఒక్క కేసు ఏమో ఇంకొంది దీనిలో, దాని మీద ఒక ప్రాబ్లం కూడా ఉందనుకుంటాను. ప్రొసీజర్ అయితే ఇది. మనం చేసిన ప్రాబ్లం ప్రీవియస్ ప్రాబ్లం ఏం చేసాం? సైన్ చేంజెస్ లేకుండా చేసాం కాబట్టి ఇమాజినరీ మీద ప్లేస్ అయ్యాయి ఆల్ పోల్స్. ఓకే. సైన్ చేంజెస్ వస్తే సిచ్యువేషన్ ఏంటి? ఆక్సిలరీ ఈక్వేషన్ ఫామ్ అయ్యి దానిలో మళ్ళీ సైన్ చేంజెస్ వస్తే వాట్ ఇస్ ద సిచ్యువేషన్ అనేది ఇదన్నమాట. ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? And one more point you have to remember is, whenever the auxiliary equation forms, those roots must and should have the concept of symmetricity. అది imaginary axis అవ్వచ్చు, left side అవ్వచ్చు, right side అవ్వచ్చు. That must be formed a symmetric. Symmetric means ఒక సైడ్ సపోజ్ +J2తో ఉందంటే కంపల్సరీగా అదర్ సైడ్ -J2తో ఇంకొక పోల్ ని ఫామ్ చేయాలి. అలాగే సపోజ్ +2తో రైట్ హ్యాండ్ సైడ్ ఫామ్ అయిందంటే కంపల్సరీగా దానికి సిమెట్రిసిటీగా -2 అనే ఒక పోల్ ని ఫామ్ చేయాలి. లైక్ దిస్. సపోజ్ ఇది +2 అనుకోండి, కంపల్సరీగా సిమెట్రిసిటీ అట్ -2. ఇది +4 అనుకోండి, సిమెట్రిసిటీ అట్ -4. లైక్ దట్.
So this is the main point. If you want, you can note example అని చెప్పి నోట్ చేసుకోండి. Do you want to write or you don't want? This is the must and should condition. This is only the main important thing. Test book లో clear గా ఉండొచ్చు ఉండకపోవచ్చు. I didn't check that type of problems in test. I will give you some lot of problems in gate problems కొనిస్తాను, అవి ప్రాక్టీస్ చేయండి if anyone interested. Yes, is it okay all of you? ఇంకొకే ఒక మోడల్ అన్నమాట, దాంతో ఇది అయిపోతుంది, ఫినిష్ అయిపోతుంది. దీస్ 3 models only. Try to practice at least half an hour, then it will be easy for you. Completed or not? 41 people are there, but nobody is responding here. In Grishma, number 77, Sumalata. Yes, sir. A3 Samyukta, A4 Manoj, A5 Venkat. Don't want to respond at all, right? Okay. Not on the next problem. Of course, ఇట్లాంటివన్నీ ఫిజికల్గానే చెప్పాలి, ఫేస్ టు ఫేస్ మాత్రమే. ఇట్లా ఉంటే ప్రాబ్లం ఉంటుంది, బట్ యూ హ్యావ్ టు ప్లీజ్ నోట్ ఆన్ దిస్ ప్రాబ్లం అండ్ దెన్ విల్ ఫినిష్ ఫర్ టుడే. నెక్స్ట్ క్లాస్లో ఇంకొక ప్రాబ్లం, ఈ ప్రాబ్లం కంటిన్యూ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకొక ప్రాబ్లం ఉంటుంది. రిమైనింగ్ ఐ విల్ గివ్ ద హోంవర్క్. ప్లీజ్ బీ ప్రిపేర్ ఫర్ దిస్ యూనిట్. సో ఈ 3 units పక్కాగా నేర్చుకోండి. ఇంకొకసారి 1 weekలో మళ్ళీ 3 units రివిజన్ చేయమన్నా సరే చేస్తాను. ఈజియెస్ట్ units టు పాస్ ఎవ్రీవన్. ఈజీగా పాస్ అవ్వడానికి హోప్స్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ 2 units లాజికల్గా ఉంటుంది ఎక్కువ. యూ హ్యావ్ టు థింక్. పాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ 3 units మీద ఫోకస్ చేయండి. ఫస్ట్ యూనిట్ చాలా ఈజీ ఉంటుంది, చిన్నదే కాబట్టి, రైట్? అండ్ దెన్ దిస్ యూనిట్. సెకండ్ యూనిట్ కొంచెం స్ట్రగుల్ అవ్వాలి, ఆ బ్లాక్ డయాగ్రామ్స్ కొంచెం మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి. If anybody wants gate problems, you can ping me and then I will send those problems for practice. Yes, question complete ayinda? Complete ayinda question? Yes, sir. సో మొత్తం టోటల్ పోల్స్ ఎన్ని ఫస్ట్ చెప్పండి. నెక్స్ట్ ఏంటి క్లాస్? association. Okay, so write down, no problem. I will take some more minutes. First write down the given CE. So first given equation చూడంగానే మిమ్మల్ని ఏది అబ్జర్వ్ చేయమని చెప్పాను? ఒక స్టెప్ అబ్జర్వ్ చేయమని చెప్పాను. వాట్ ఇస్ దట్ స్టెప్? Any S terms missing. Yes, very good. First you have to check, is there any S terms are missing? If there is a missing term, you have to place it as 0. ఇక్కడ ఏమన్నా ఎంటీగా ఉన్నాయా ప్లేసెస్ లేకుండా? No. So all are correct. So note and bit no S terms S power terms missed in the given CE. So write down those: S power 5, S power 4, S power 3, S power 2, S power 1, S power 0. So first equation enti? First S power 5 row enti cheppandi. So first of all tell me whether it is a even row or odd row is forming. Odd row. Very good, odd row, because of S power 5. 5. Very good. సో ఒకసారి ఆ వాల్యూస్ చెప్పండి. S power 5 ఆర్డర్ ఫామ్ అయింది. 1, 2, 1,
2 3 3 ఇంకేమైనా ఉన్నాయా? లేదు, 6 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసరికి 1 1 2 2 5. సో కంటిన్యూ చేయండి. ఇది you will get the 0 at somewhere else. You will get here is 0 వచ్చినప్పుడు ఏం చేయమని చెప్పాను? 0 వచ్చినప్పుడు ఏం చేయాలి? 0 is replaced by 0 is replaced with auxiliary. no ఫస్ట్ ఎలిమెంట్ కనుక 0 వస్తే అప్పుడు ఏం చేయాలి? ప్రొసీజర్ ఏంటి? కేస్ నెంబర్ 3 దిస్ క్వశ్చన్. This is case 3 అమ్మా. 0 వస్తే that is replaced by some constant epsilon. So epsilon ప్లేస్ చేసి just continue the route array as it is. Continue చేసేయండి route array until the s power 0. Tomorrow I will check. Epsilon place చేసి, because if you do the procedure for this you will get the 0, right? 1 into 2 minus 2 into 1 by 1. So this becomes 2 minus 2 means that is 0. You will get 0. You will get. So 0 వస్తుంది కాబట్టి దాన్ని ఎప్సిలాన్ గా రీప్లేస్ చేశాను. నెక్స్ట్ C1 C3 యూస్ చేసి ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి. సింప్లీ కంటిన్యూ లైక్ దట్. ఎప్సిలాన్ యూజ్ చేసి డైరెక్ట్ గా టేబుల్ కంటిన్యూ చేసేయండి అప్ టు హియర్. టుమారో ఐ విల్ చెక్. Instead of 0 put epsilon and then continue the route array table. ప్రీవియస్ గా ఎలా చేసాం యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేసేయండి. ఎప్సిలాన్ పెట్టేసి ఎప్సిలాన్ స్క్వేర్ రావచ్చు, ఎప్సిలాన్ క్యూబ్ రావచ్చు ఈ ఈక్వేషన్స్. ఓకే, టుమారో ఐ విల్ చెక్. సో ఇది ఒక్కటి అయిపోతే ఇంకా ఈ 3 కాన్సెప్ట్స్ అయిపోతుంది. ఓకే, ఇది క్లియర్? Yes sir. సో ఇంక ఈ ఒక్క మోడల్ ఏముంది దాంట్లో. సరే చెక్ చేస్తాను కంపల్సరీగా. ఈ ఎప్సిలాన్ అనే ఒక కాన్స్టెంట్ పెట్టి కంటిన్యూ చేయండి రౌటర్ టేబుల్ని. నెక్స్ట్ క్లాస్ వేసి ఓకే. అడ్మిన్ మ్యామ్ కెన్ స్టాప్ రికార్డింగ్. Stop recording. Faculty అసోసియేషన్ ఫ్యాకల్టీ వచ్చారమ్మా. సార్ నో. ఓకే ఓకే ఓకే. లెట్ మీ టేక్ ద అటెండెన్స్. Don't left. 482 left the meeting, I think so. Respond your roll calls. Today's date. Sixty-five, 66, 67, 68, 69, 70, 71, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 80, 81. చేతన నంబర్ ఎంత? చేతన నంబర్ ఎంత? 82. 82 sir. Okay. 83, 81 option. 82, 83,
83, 84, 85, Present, sir. 86, 87, 88, Present, sir. 89, 90, 91, 2, 3, 4, 4 written, 95, 95, 96, 97, 98, Present, sir. 99, 99, A0, Present, sir. A1, A1, 2, 3, 4, A4. A4 ఎవరు ఇందాక ఉన్నారనుకుంటా? A4 ఎవరు? A5, A5, A6, Present, sir. A7,